చేత ఉజ్జీవించబడ్డకు మీ వాక్యం ద్వారా బలపరచబడ్డకు మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ మహాకృప చేత ఈ మే మాసము మొదటి ఆదివారంలో అయ్యా అతను మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేశారు. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. లోకమంతా కూడా భయాక్రాంతులై అయ్యా తండ్రి నేను మరి కఠిన పరిస్థితిలోంచి వెళ్తుండగా మీ బిడ్డలైన మమ్మల్ని అయితే మీరు రెక్కల చాటున కాపాడి భద్రపరిచి మీ దయతో నడిపిస్తూ సజీవుల లెక్కలో ఉంచి అయ్యా తండ్రి మిమ్మల్ని ఉత్సహించి అయ్యా స్తుతించి ఆరాధించుకునే భాగ్యం దయచేసేందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలన మిమ్మల్ని ఆరాధించుకోబోతుండగా పరిశుద్ధాత్మ దేవ మీరే ఈ ఆరాధన అంతటికి అధ్యక్షుడిగా ఉండి మీ నామ మహిమార్థమై సంఘమంతటికి ఆశీర్వాదకరంగా ఆరాధన జరిగించమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 7వ పాట పాడుకుందాం. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో అనే పాట పాడుకుందాం ప్రియులారా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 7వ పాట. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, కన్న తండ్రి కావుమా కలుషమునడ బాపుమా, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, పాతక జన రక్షక పతిత పవన నామక, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, మానవ సంరక్షక దీన నిచయ పోషక, మానవ సంరక్షక దీన నిచయ పోషక, దేవ మానవ నందన దివ్య సుగుణ మందన, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, ప్రేమ తత్వ బోధక క్షేమదాత వివేగా, ప్రేమ తత్వ బోధక క్షేమదాత వివేగా, కామిత ఫల దాయక స్వామి యేసు నాయక, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో, పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో, నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించెదన్, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, కన్న తండ్రి కావుమా కలుషమునడ బాపుమా, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. ప్రైజ్ ది లార్డ్. మరికొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని గణపరుద్దాం.
నీ కృపయే జీవము కంటే ఉత్తమము అనే పాట. దై లవింగ్ కైండ్నెస్ ఈజ్ బెటర్ దాన్ లైఫ్ అనే పాట అందరం కలిసి పాడుదా. 63వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, దై లవింగ్ కైండ్నెస్ ఈజ్ బెటర్ దాన్ లైఫ్. దేవా నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులు నిన్ను స్తుతించును. Thy loving kindness is better than life. Thy loving kindness is better than life. My lips shall praise thee, thus will I bless thee. Thy loving kindness is better than life. I lift my hands up unto thy name. I lift my hands up unto thy name. My lips shall praise thee, thus will I bless thee. Thy loving kindness is better than life. నీ కృపయే జీవం, నీ కృపయే జీవము కంటే ఉత్తమము. నీ కృపయే జీవము కంటే ఉత్తమము. పెదవులతో స్తుతింతున్, నిన్నే కనపరుతున్. నీ కృపయే జీవము కంటే ఉత్తమము. నీ నామము బట్టి నా చేతులెత్తెదన్, నీ నామము బట్టి నా చేతులెత్తెదన్. పెదవులతో స్తుతింతున్, నిన్నే కనపరుతున్. నీ కృపయే జీవము కంటే ఉత్తమము. నీ నామము బట్టి, నీ నామము బట్టి నా చేతులెత్తెదన్, నీ నామము బట్టి నా చేతులెత్తెదన్. పెదవులతో స్తుతింతున్, నిన్నే కనపరుతున్. నీ కృపయే జీవము కంటే ఉత్తమము. స్తుతి ఘన మహిమయు యేసుకే చెల్లించుము. స్తుతి ఘన మహిమయు యేసుకే చెల్లించుము. స్తుతి ఘన మహిమయు ఘన యేసుకే చెల్లించుము అని పాడదాం. స్తుతి ఘన మహిమయు యేసుకే చెల్లించుము. స్తుతి ఘన మహిమయు మన యేసుకే చెల్లించుము. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి. సూర్య చంద్రులార స్తుతించుడి, నక్షత్రములార స్తుతించుడి. సూర్య చంద్రులార స్తుతించుడి, నక్షత్రములార స్తుతించుడి. స్తుతి ఘన మహిమయు యేసుకే చెల్లించుము. స్తుతి ఘన మహిమయు మన యేసుకే చెల్లించుము. పరమాకాశమ స్తుతించుడి, ఆకాశ మండలమ స్తుతించుడి. పరమాకాశమ స్తుతించుడి, ఆకాశ మండలమ స్తుతించుడి. అగాధ జలమ స్తుతించుడి, భూమియు సమస్తమ స్తుతించుడి. అగాధ జలమ స్తుతించుడి, భూమియు సమస్తమ స్తుతించుడి. స్తుతి ఘన మహిమయు యేసుకే చెల్లించుము. స్తుతి ఘన మహిమయు మన యేసుకే చెల్లించుము. యవ్వనులు కన్యలు స్తుతించుడి, చిన్నలు పెద్దలు స్తుతించుడి. యవ్వనులు కన్యలు స్తుతించుడి, చిన్నలు పెద్దలు స్తుతించుడి. వృద్ధులు బాలురు స్తుతించుడి,
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడి కీర్తింతును నీ నామము మనసారా యేసయ్య అనే పాట పాడదాం. ఈ ఉదయకాలం ఆశ తీరా యేసయ్య నేను నిన్ను ఆరాధిస్తాను. ఏ యోగ్యత లేని నాకు, ఏ అర్హత లేని నాకు అయ్యా తండ్రి నీ కృపను చూపించావు, నీ ప్రేమను చూపించావు, నన్ను రక్షించుకున్నావు. ఉదయకాలం 1000 ఏళ్లతో నిన్ను పొగిడిన నీ రుణము తీర్చలేనయ్యా. నేను నీకు ఇవ్వగలిగింది నా హృదయ లోతులోంచి నీకు నా ప్రేమ, స్తుతి, ఆరాధన చెల్లిస్తున్నాను. అందరూ కలిసి పాడపడ్డాం. కీర్తించు. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. మదిలో ధ్యానించి, మదిలో ధ్యానించి తరింతునేనయ్యా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. ఏలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా, ఏలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా. కల్వరిలో కృప చూపి, కల్వరిలో కృప చూపి కలుషాలు బాపినా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. వేనోళ్ళ నిన్ను పొగడిన నీ రుణము తీరునా. అందరం పాడదాం. వేనోళ్ళ నిన్ను పొగడిన నీ రుణము తీరునా. ఇన్నాళ్ళు కన్నీళ్ళు, ఇన్నాళ్ళు కన్నీళ్ళు తుడిచావు జాలితో యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. మదిలో ధ్యానించి, మదిలో ధ్యానించి తరింతునేనయ్యా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. హల్లెలూయా. అందరూ దయచేసి చేతులు పైకెత్తి దేవుని ఆరాధిద్దాం. అందరూ 2 చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రం. ఏ లేశమైన కరుణకు నేను పాత్రను కానయ్యా, అనర్హునయ్యా, అయోగ్యునయ్యా. అయితే కల్వరిలో నా పట్ల నీ కృపను చూపించావు. నీ మహాప్రేమ చేత చచ్చిన నన్ను బ్రతికించావు. రక్షించుకున్న దేవా మీకే స్తోత్రాలు. ఏమిచ్చి నీకు రుణం తెచ్చుకోగలను యేసు.
నీకు నా హృదయ లోతుల నుంచి నా ప్రేమ స్తుతి ఆరాధన చెల్లిస్తాను. వాళ్ళు మార్లు నేను అపనమ్మకస్తునిగా నమ్మదగిన దేవుడికి నందుకు మీకు వందనాలు చెప్తాను. నా ఎడల, నా కుటుంబ ఎడల నువ్వు చూపిస్తున్న నీ కృప బాహుళ్యతను బట్టి, విస్తారమైన ప్రేమ సత్యములను బట్టి నీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. Lord, we love you. 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 Hallelujah. 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 స్తోత్రములు స్తోత్రములు. మహాఘనుడు, మహోన్నతుడు, సర్వాధికారి, మరణపు మూలును విరిచిన మృత్యుంజయుడా యేసు రాజా, నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. కోటాను కోట్ల దేవుడితో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఆయా తెగలవారు, ఆయా భాషలు మాట్లాడేవారు, యేసు రక్తంతో విమోచించబడిన పరిశుద్ధులందరితో కలిసి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఓ నీవే సమస్త మహిమ ఘనత ప్రభావములకు అర్హుడవు, యోగ్యుడవు, పూజనీయుడవు, కీర్తనీయుడవు, అతి కాంక్షణీయుడవు. యేసయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు. ఇశ్రాయేలు చేయి స్థితులపైన ఆశీనుడు వెండి దేవా. ఉదయకాలం ఇవ్వట్లైనా మేము ఆరాధిస్తుండగా మా స్థితులపైన మీరు ఆశీనులు కండి. ప్రపంచం అంతా కూడా, ఈ భూలోకం అంతా కూడా మీ ప్రభావమును కనబడనిపో నాయన. ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపండి. నూతన ఉద్యమాగ్ని రగిలించండి. ఒరే పరిస్థితి నుంచి వెళ్తున్నా సరే యెహోవా యందు ఆనందించిన వలన మీకు బలము కలుగునని వాక్యం సెలవిచ్చినట్టుగా నూతన బలముతో బిడ్డలను నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సమస్యపై విడుదలను ప్రకటిస్తాం, ప్రతి అనారోగ్య పరిస్థితిపై స్వస్థతను ప్రకటిస్తున్నాం, ప్రతి బలహీనతపై జయమును ప్రకటిస్తున్నాం. ఓ బిడ్డల దేవ నూతన శక్తిని ఆరాధిస్తుండగా అయా ఆరాధన అంత ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నాం. మిగిలిన ఆరాధన సమయం అంతటి మీరు ఆ మహిమార్థమై అందరికీ మా అందరికి ఆశీర్వాదకరంగా మీరే నడిపించమని యేసయ్య శక్తి గల నామమున ఈ స్తుతి ఆరాధన మిక్కిలి వినయంతో సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నేటి ధ్యానమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్స్ తెరచి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 1 నుండి 6 వచనం వరకు వాక్య భాగం చదువుకుందాం. ది బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 31 వర్సెస్ 1 to 6. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 1 నుండి 6 వచనం వరకు వాక్య భాగము మనం చదువుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 1 నుండి 6 వచనం వరకు వాక్య భాగము నేను చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించాల్సిందిగా కోరుతున్నాను. మోషే ఇశ్రాయేలులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను, నేడు నేను 120 ఏండ్ల వాడనయున్నాను. ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు నుండలేను. యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయును. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చినట్టు
యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపజేసిన అమోరీల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించగాక. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మనందరం కూడా తలలు వంచి పరిశుద్ధాత్మ సహాయం కొరకు కనిపెడదాం. లార్డ్ స్పీక్ టు మీ. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా నాతో మాట్లాడము, దేవా నాతో మాట్లాడమని చిన్న ప్రార్థన చేద్దాం. లార్డ్ స్పీక్ టు మీ. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు పిల్లారా. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువుము అని కీర్తనకారుడు ప్రార్థించే రీతిగా మనందరము ప్రార్థన చేద్దాం. లార్డ్ ఓపెన్ మై ఐస్. నా ఆత్మీయ నేత్రాలు, నా ఆత్మీయ చెవులను తెరువుము నాయన. నీ వాక్య సత్యాలు గ్రహించుటకు వినగలిగిన చెవిని, సిద్ధ మనసును నాకు దయచేయని నేను అడుగుదాం. నీ ఆత్మీయ స్థితి ఏదైతే ఉన్నదో ప్రభు వారు స్పష్టంగా చూస్తున్నారు పిల్లారా. నీతో నాతో సూటిగా మాట్లాడబోతున్నారు. మన హృదయాలు సిద్ధపరచుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి మిక్కిలి ప్రేమ కనికరములు కలిగిన మా గొప్ప తండ్రి, దయగల ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాలన జీవము గల దేవుని ఆరాధించుకొని ఆయన సన్నిధి కాంతి చేత ఉజ్జీవించబడే ధన్యత మీరు మాకు దయచేసేందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో తండ్రి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవ మీరే మాకు బోధకుడు అయినండి. మీ వాక్య సత్యాలను గ్రహించడానికి వినగలిగిన చెవిని, సిద్ధ మనసును మాకు దయచేయండి. మీ పక్షాన నిలబడిన పాత్రనైనా నన్ను మీ సిలువ చాటున మరుగు చేయండి. మీ బోరుగా వాడుకోండి అయా. మందరి ఆత్మీయ జీవితాల్లో మీ ఆత్మ కార్యాన్ని జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి మిక్కిలి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాలన మన ధ్యానాంశము ద లార్డ్ హూ గోస్ బిఫోర్ us. మనకు ముందు నడుచువాడైన ప్రభు. ద లార్డ్ హూ గోస్ బిఫోర్ us. మనకు ముందు నడుచువాడైన ప్రభు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే మోషే తన చివరి సందేశాన్ని ఇశ్రాయేలులకు వినిపింపజేస్తున్నాడు. బై ది వే, ద్వితీయోపదేశకాండము అంటే అర్థం ఏంటంటే రెండవసారి ఉపదేశం చేస్తున్నాడు. డ్యూటరానమీ అంటారు ఇంగ్లీష్లో. గ్రీక్ పదము డ్యూటరానమీ నుంచి వస్తున్నాడు. డ్యూటరోస్ అంటే రెండవ, నోమోస్ అంటే లా. సో ఆల్రెడీ చెప్పిన ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మరలా రిపీట్ చేస్తున్నాడు మోషే ఇశ్రాయేలులందరికీ కూడా. ఇశ్రాయేలీలు యోర్దాను తూర్పు వైపున ఉన్నారు, యోర్దాను నదికి. వారు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో ఈ ధర్మశాస్త్రం అంతటిని మరొకసారి వారికి వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మోషే ఇప్పటికి 120 సంవత్సరాల వయసు వాడు. మోషే జీవితాన్ని 3 ఫేజెస్గా డివైడ్ చేస్తారు బైబిల్ పండితులు. మొదటి 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తు దేశంలో ఆయన యువరాజుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తు దేశం నుంచి పారిపోయి మిద్యాను అరణ్యంలో ఆయన మామయ్య ఇత్రో ఆ యొక్క పశువుల మందను మేపుతూ గొర్రెల కాపరిగా ఆయన జీవించినట్టుగా మనం చూస్తున్నాం. చివరి 40 సంవత్సరాలు ఆయన దేవుని యొక్క ఆజ్ఞను బట్టి ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళి ఫరో యొక్క చేతిలో నుండి ఆ యొక్క ఫరో ఐగుప్తు బానిసత్వం నుంచి దాదాపు 20 లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని ఆయన వాగ్దాన దేశం వైపు నడిపించడం మనం చూస్తున్నాం. కాబట్టి మోషే 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులకి నాయకుడిగా ఉండి వారిని నడిపించాడు. వారు వాగ్దాన దేశానికి చేరువగా వచ్చారు. ఇక యోర్దాను నది మాత్రమే వారికి అడ్డంగా ఉన్నది. ఈ సమయంలో మోషే మాట్లాడుతున్నాడు. ఏమంటే, నేను ఇంతకుముందులాగా మీకు ముందు పోవచ్చు ఉండలేను. నేను చాలా పెద్దవాడిని అయిపోయాను. నా యొక్క మరణ దినాలు సమీపం అయిపోయినాయి. మోరోవర్ దేవుడు యోర్దాను నువ్వు దాటకూడదు, నువ్వు వాగ్దాన దేశాలు ప్రవేశపెట్టబడకూడదు అని చెప్పాడు నాకు. నేను దేవుని ఆజ్ఞకు నేను లోబడతాను. ఇంకా నా జీవితం ఇక్కడే నా ముగిచేస్తున్నాను. కాబట్టి నేను ఇక ముందు మీతో రాలేను అంటున్నాడు. ఇశ్రాయేలుకి ఇది చాలా షాకింగ్ స్టేట్మెంట్ కదండి.
మోషే లేని ప్రయాణాన్ని వారు ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే వారిని ఇంతవరకు నడిపించి ఫరో యొక్క బలిష్టమైన చేతిలో నుంచి మరి విడిపించి 40 సంవత్సరాల వారికి ముందుగా నడుస్తున్న వారి యొక్క నాయకుడు మోషే అంటున్నాడు, ఇక నుంచి నేను మీ ముందు ఉండను అన్నాడు. మోషే లేని ఈ ప్రయాణాన్ని ఎలా ఊహించగలం మేము? మా భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది? కానీ మోషే అన్నాడు, మోషే అనే నేను ఉండకపోవచ్చు, కానీ మీకు ముందర నడిచేది ఎవరో తెలుసా? 3వ వచనం చూడండి. నీ దేవుడని యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదురుండకుండా నశింపచేయను. ద లార్డ్ క్రాసెస్ ఓవర్ బిఫోర్ యూ. దేవుడు మీకు ముందుగా దాటిపోతున్నాడు. చివరిలో మళ్ళీ 8వ వచనంలో కూడా అదే మాట ఆయన మరలా బయలుపరుస్తాడు. చూడండి, నీ ముందర నడుచువాడు యెహోవా. ద లార్డ్ గోస్ బిఫోర్ యూ. దేవుడు నీకు నాకు ముందుగా నడుస్తున్నాడు. ఇవదే కారణ ప్రియులారా, అనేక మంది కూడా మరి వరి అవుతున్నారు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో. కానీ నీకు నాకైతే ఆ భయము, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు నాకు ముందుగా నడుస్తున్నవాడు ఎవరంటే మన దేవుడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ గోయింగ్ బిఫోర్ అస్. లోకస్తులు భయపడిపోతారు. అమ్మో ఎంతకాలం ఉంటుందో ఈ వైరస్, ఇంకా ఎలాంటి తెగులు రాబోతున్నాయో, ఎంతకాలం ఉంటుందో ఈ యొక్క లాక్డౌన్, తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. లోకము భయాక్రాంతులు అయిపోతున్నారు. బట్ వీ డోంట్ ఫియర్. ఎందుకంటే మనకు ముందుగా నడుస్తున్న వాడు మన దేవుడైనాడు. అయితే మోషే ఆనాడు ఇశ్రాయేలుతో పంచుకుంటుంది ఏంటంటే, దేవుడు మీకు ముందుగా వెళ్తున్నాడు, ఆయన వాగ్దానం చేసినట్టుగా మిమ్మల్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నాడు. అయితే మీరు చేయాల్సినవి 3 ముఖ్యమైన పనులు ఉన్నాయి. మీకు కావాల్సినవి 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఉదయకరణ 3 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ అండ్ ఐ మస్ట్ హ్యావ్ యాజ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద ప్రామిస్డ్ ల్యాండ్. మన వాగ్దాన దేశం వైపు, మరి మనం గమ్యం వైపు వెళ్తుండగా 3 విషయాలు నీవు నేను కలిగి ఉండాల్సినవి, మరి ఆనాడు మోషే ఇశ్రాయేలుతో పంచుకున్నవి మనం ఉదయకరణ ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటి ఏంటంటే అవేర్నెస్ ఆఫ్ ద లార్డ్స్ వర్క్. దేవుని పనిని గూర్చిన అవగాహన, గ్రహింపు నీవు నేను కలిగి ఉండాలి. ఇశ్రాయేలుతో మోషే అనేది ఏంటంటే, దేవుడు ముందుగా వెళ్తున్నాడు, ఆయన మిమ్మల్ని వాగ్దాన దేశంకు చేరుస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు మిమ్మల్ని. అయితే మీరు దేవుడు చేసిన పనిని గురించిన గ్రహింపు కలిగి ఉండాలి. యూ మస్ట్ నో వాట్ ద లార్డ్ ఈస్ డూయింగ్. చాలాసార్లు ఏదో జీవితం ధనంతరం కొనసాగుతుంది అనుకుంటా ఉంటాం మనం. ఏదో మన శక్తి చేత మనం ఏదో ఇంతకాలం నడిచాం అనుకుంటాం మనం. కానీ చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటాం. నీవు నేను దేవుని కార్యాన్ని గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని, వివేచనను, గ్రహింపును కలిగి ఉండాలి ప్రియులారా. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 3, 4, 5 వచనాలు మోషే చూసినట్లయితే దేవుడు ఏమన్నాడు? ద లార్డ్ విల్ ఏం చేస్తాడు? హీ విల్ డెస్ట్రాయ్ ద నేషన్స్. ఆయన ఏమంటాడంటే 3వ వచనం చూడండి, నీ దేవుడని యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపచేయును. తర్వాత 4వ వచనం, ద లార్డ్ విల్ ఏం చేస్తాడు? విల్ డూ టు దెమ్ సీహోను, ఓగు అనే అమోరీల రాజులకు ఏం చేశాడు దేవుడు? అదే పని ఆ కానాను రాజులందరూ కూడా చేయబోతున్నాడు. తర్వాత 5వ వచనంలో ద లార్డ్ విల్ గివ్ దెమ్ ఓవర్ టు యూ. ఆ రాజులందరినీ కూడా మీ చేతులకి అప్పగించబోతున్నాడు. దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ద లార్డ్ విల్ డెస్ట్రాయ్ దెమ్, ద లార్డ్ విల్ గో బిఫోర్ యూ, ద లార్డ్ విల్ గివ్ దెమ్ ఓవర్ టు యూ, ద లార్డ్ విల్ డూ ద సేమ్ థింగ్స్ దట్ హి హస్ డన్ టు సీహోన్ అండ్ ఓగ్. కాబట్టి దేవుడు చేసిన కార్యాలనే చూడండి. నీ పట్ల, నా పట్ల, నీ కొరకు, నా కొరకు మన దేవుడు చేసిన కార్యాలని గ్రహించాలి ప్రియులారా. ఇట్ ఈస్ ద లార్డ్. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం. యెహోషువ తన ఫేర్వెల్ అడ్రస్లో ఏమంటాడు చూడండి. మోషే తన ఫేర్వెల్ అడ్రస్లో అనుభవపూర్వకంగా దేవుని కార్యాల గురించి ఎంత చక్కగా వివరించాడో, యెహోషువ కూడా తన జీవితానికి చరమాంకానికి వచ్చినప్పుడు ఆయన కూడా ఇశ్రాయేలులందరితో ఏమన్నాడు చూడండి. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మంది తరుమును. ద లార్డ్ విల్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. దేవుడు మీ కొరకు, మీ పక్షమున యుద్ధము చేయువాడు. ఇశ్రాయేలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎస్ దేవుడు మాకు ముందుకు వెళ్తున్నాడు, కరెక్టే. ఏం చేస్తున్నాడు? వాస్తవానికి యుద్ధం చేసేది ఆయనే. ఆ సీహోను, ఓగు అనే రాజులను చంపాడు చూశారు, అది ఆయనే చంపింది, మీరు కాదు.
ఈ సీహోను, ఓగు అనే రాజుల గురించి మనం చూసినట్లయితే వారంట ఆ జైంట్ ఫిగర్స్ అంట, ఆజానుబాహులైన రాజులు వారు. వాగ్దాన దేశంకి వెళ్ళక ముందు ఈ రెండు బలమైన రాజ్యాలు ఇశ్రాయేలుకు అడ్డుగా ఉండిపోయినాయి. వీరిద్దరు ఏం చేస్తారంటే, వాళ్ళిద్దరు ఒక రకంగా చెప్పారంటే గేట్ గార్డ్స్ అనుకోవచ్చు. కానాన దేశానికి ఇశ్రాయేలు వెళ్లకుండా గార్డ్స్ లాగా ఉన్నాయి రెండు బలమైన రాజ్యాలు. అయితే దేవుడు ఆ బలమైన రాజులను ఓడించాడు. ఈ ఓగు రాజు గురించి ఏమి రాయబడేది చూడండి, ద్వితీయోపదేశకాండం 3:11. బైబిల్ తీసి చూడండి, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 11వ వచనం. రెఫాయీలలో బాషాను రాజైన ఓగు మాత్రమే మిగిలిను. అతని మంచము ఇనుప మంచం, అది అమ్మోనీయుల రబ్బాలో ఉన్నది కదా. దాని పొడవు మనుషుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. చూడండి, అతని హైట్ అంట మా బైబిల్ పండితులు విశ్లేషిస్తారు 9 అడుగులు అంట ఆయన హైట్. మినిమం 9 అడుగుల కంటే హైట్ అంట ఓగు రాజు. ఆ ఓగు రాజు మంచం ఎంత పెద్దదంటే అది మనం వాడే 6x6 ఫీట్ బెడ్కి డబల్ ఉంటుందంట. అంటే ఎంత పెద్దవాడో మనం ఊహించవచ్చు. అది కూడా మోరోవర్ అది ఇనుప మంచం, అది 4 మీటర్ల పొడవు అంట, 9 మూరల పొడవు, తర్వాత 2 మీటర్ల వెడల్పు ఉంటుంది. అంత పెద్ద పర్సనాలిటీ. అనాకీలు అంట, రెఫాయిల వంశానికి చెందిన జైంట్ లైక్ ఫిగర్స్. ఆ సీహోను రాజు, ఓగు రాజు వారి యొక్క బలమైన రాజ్యాలు నాశనం చేశాడు. ఎవరు చేశారు తెలుసా? దేవుడు. మీరుగా ఒకసారి మీరు అనుకుంటారు మా శక్తి చేత ఈ భయంకర రాజ్యాలు జయించాం. నో 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 నో, కార్యం చేస్తున్నంత దేవుడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఇట్ ఈస్ ద లార్డ్ హూ ఈస్ డూయింగ్ దీస్ మైటీ వర్క్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ పీపుల్. యెహోషువ ఆ విషయం గుర్తు చేస్తాడు చూడండి తన ఫేర్వెల్ అడ్రస్లోనే. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్త చూడండి. మీరు యోర్దాను దాటి ఎరికో దగ్గరికి వచ్చినప్పుడు ఎరికోకు యజమానులకు అమోరీయులు, పెరిజీయులు, కానానీయులు, హెత్తీయులు, గిర్గాషీలు, హివీయులు, యెబూసీలను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితిని. ఐ హ్యావ్ హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు యూ. ఇంకా దేవుడు ఎలా యుద్ధం చేశాడు చూడు 12వ వచనం. మరియు నేను మీకు ముందుగా కందిరేగలను పంపితిని, నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు కానీ అవే అమోరీయుల రాజులనిద్దరిని తోలివేసెను. హల్లెలూయా. మీరు అనుకుంటారు మేము బాణాలు వేసేసరికి అమోరీల రాజుల సైన్యం ఓడిపోయింది అనుకుంటారు, మేము కత్తి జడిపించేసరికి వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటారు. నో, దేవుడు మీకు ముందుగా కందిరేగలు పంపాడు. అవి వారిని తోలివేసి వారి బలాన్ని పీల్చేసినాయి, వాళ్ళని నిర్వీర్యం చేసినాయి. ఆల్రెడీ మీరు వెళ్ళి లాంఛనం పూర్తి చేశారు అంతే. యుద్ధం చేసిందంతా మేజర్ పార్ట్ ఆఫ్ ద బ్యాటిల్ వాజ్ డన్ బై ద లార్డ్. దేవుడు చేశాడు యుద్ధం అంతా అనే విషయాన్ని యెహోషువ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఈ జీవిత యాత్రలో నీవు నేను ఇక్కడ దాకా వచ్చామంటే మన శక్తి చేత వచ్చామా, మన బలం చేత వచ్చామా, మన జ్ఞానం చేత వచ్చామా? నో, ఇట్ ఈస్ ద లార్డ్స్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. మేము మొన్నటి దినాన నేను పాస్టర్ గారు జ్ఞాపకం చేసుకుంటాను. 4 సంవత్సరాల క్రితము మేము ఒంగోలు వచ్చాం బెంగళూరు నుంచి. కరెక్ట్గా మే 4 అనుకుంటాను. కరెక్ట్గా 4 సంవత్సరాలు అవుతుంది రేపటికి. 4 ఏళ్ల క్రితం మేము బెంగళూరు వచ్చినప్పుడు ఈ ఇంట్లో మేము చేరాలన్నాడు. మా తమ్ముడు అంతకుముందు ఇల్లు ఫొటోస్ పంపించాడు, ఇలా ఉంటుంది ఇల్లు అని. చాలా బాగుంది అనుకున్నాము. అయితే ఈ ఇంటికి వచ్చిన తర్వాత మేమిద్దరం చాలా బాధపడ్డాం. దేని విషయం తెలుసా? ఇదిగో ఇక్కడ గ్రిల్స్ ఏమి లేవు ఈ పక్కన. మా వాడు చాలా హైపర్ యాక్టివ్, మా బాబు. వాడు మొదలుకే చాలా ఫాస్ట్గా ఉంటాడు. వాడితోటి ఎట్లా మేనేజ్ చేయాలి? మేము ఈ ఇల్లు లోపల చూసాం కానీ బయట గ్రిల్స్ ఏమాత్రం లేవు, ఇది ఏమాత్రం సేఫ్గా లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎందుకు ఇట్లాంటి ఇల్లు తీసుకున్నారు, ఇది సేఫ్టీ కాదు కదా చిన్నపిల్లలకి, వై అంటారు. దేనైతే వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి అయ్యో ఎందుకు దేవా, ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకున్నావు, వై. అయితే 4 ఏళ్ల తర్వాత దేవుడు చెప్పాడు వై అనే దానికి ఆన్సర్. ఈనాడు లాక్డౌన్ టైంలో ఇక్కడ నిలబడి పరిచయం చేయగలుగుతున్నామంటే దట్ ఈస్ గాడ్స్ వర్క్. హల్లెలూయా, ఆమేన్. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మెసేజ్ పెడతారు, ఎవరు సేవకులకు లేని భాగ్యం మీకు ఒకళ్ళకే ఉంది పాస్టర్ గారు అని. ఈ లాక్డౌన్ సమయంలో అందరూ వాళ్ళ ఇళ్లలో పరిమితం అయిపోతే ఇళ్లలో కూర్చొని చిన్న రికార్డింగ్ మెసేజ్లు పెట్టుకునేవి. మీరైతే ఓపెన్లో ఉండి వాక్యం చెప్తున్నారండి. మీ అపార్ట్మెంట్ల కాంప్లెక్స్ సముదాయం ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. ఇలాంటి ప్లేస్ మీకు ఒకళ్ళకే దొరికింది సార్, ఈ భాగ్యం మాకెవరికి లేదండి అన్నారు. గట్టి చప్పలు కూడా దేవునామని కనపడదా? ప్రైజ్ ది లార్డ్. ఈనాడు ఏదైతే భయమో గ్రిల్లు లేవే పిల్లలకి ఎట్లా, అది 4 ఏళ్ల క్రితం. కానీ దేవుడికి తెలుసు 4 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో.
కాబట్టి ప్రియులారా, దేవుడు మన వెనక కార్యాలు చేస్తున్న దేవుడు అయినాడు. నీకు ముందుగా, నీ కుటుంబానికి ముందుగా హీ నోస్ ద ఫ్యూచర్. అందుకని ముందుగానే నీకు ఏది బెస్టో, నీకు ఏది కావాలో, ఏది చేస్తే నువ్వు ఫ్లరిష్ అవుతావో హీ నోస్. అందుకని నీకు ముందుగా కార్యాలు చేస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వెరీ మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితాల గురించి చిన్న చిన్న విషయాల గురించి కూడా ఆయన ఆసక్తి కలిగినాడు. గాడ్ ఈజ్ వర్కింగ్. నీకు నాకు దేవుని పనిని గురించిన అవగాహన కావాలి. మోషే అంటుంది ఏంటంటే, ఎస్, దేవుడు మీకు ముందుకు వెళ్తున్నాడు, ఆయన కార్యాలు చేసేస్తున్నాడు, అయితే మీకు ఆయన పని ఏంటి గురించిన అవగాహన మీరు కలిగి ఉండాలి అని మోషే చెప్తున్నాడు. మరికొన్ని వాక్యాలు దేవుని వచనం నుంచి మనం చూద్దాం. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఫిలిపియన్స్ chapter 2 verse 15. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. రైట్, 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము చొప్పున మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఫిలిప్పీ 2:13. గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. ఏ రకంగా అంటే, మీరు దేన్ని ఇష్టపడాలో, ఏం కార్యాలు చేయాలో, టు విల్ అండ్ టు డూ, గాడ్ ఈజ్ వర్కింగ్. గాడ్ ఈజ్ ఎనర్జైజింగ్ యూ. దేవుడు నీలో కార్యసిద్ధి కలుగజేస్తున్నాడనే మాట ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినాం. అలానే రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, మనందరికి బాగా తెలిసిన వచనం అది. రోమన్స్ 8:28. ఏంటది? దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. యాక్చువల్లీ ఆ వచనానికి కింద ఫుట్ నోట్లో మనం చూసినట్లయితే రోమా 8:28 కింద ఫుట్ నోట్లో ఏం రాయబడి ఉంటుందంటే, దేవుడు సమస్త కార్యములను జరిగించుచున్నాడు. గాడ్ ఈజ్ డూయింగ్ ఆల్ థింగ్స్. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆల్ థింగ్స్. నీ జీవితంలోకి వస్తున్న మనుషులు, నీ జీవితంలో కలుగుతున్న పరిస్థితులు, నీ జీవితంలో ఎదురవుతున్న సంఘటనలు, ఆల్ థింగ్స్ని ఆయన ఆర్గనైజ్ చేస్తూ, జరిగిస్తూ నీ మేలు కొరకు ఆయన కార్యాలు చేస్తున్నట్టు. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆల్ థింగ్స్ టుగెదర్ ఫర్ యువర్ అండ్ మైన్ గుడ్ అనే విషయాన్ని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా రాస్తున్నాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం. ఐజయా 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు. ఏం చేస్తున్నాడు దేవుడు? మనకు ముందుగా వెళ్తూ, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. గాడ్ ఈజ్ వాకింగ్ బిఫోర్ అస్. ఈ దినాన మన ధ్యానాంశము, మనకు ముందు నడుచువాడైన ప్రభువు. ద లార్డ్ హూ గోస్ బిఫోర్ అస్. లోకానికి ఈ హోప్ లేదు ప్రియులారా. లోకానికి తెలియదు వాళ్ళ ముందు ఏమి నడుస్తూ ఉందో. లోకస్తుల ముందు ఏమి నడుస్తుందో తెలుసా? వాళ్ళ భయాలు వాళ్ళ ముందు నడుస్తూ ఉన్నాయి, చీకటి వాళ్ళ ముందు నడుస్తూ ఉంది, నిరాశ నిస్పృహ వాళ్ళ ముందు నడుస్తూ ఉంది, భయంకరమైన సంఘటనలు వాళ్ళ ముందు ఉన్నాయి. దే డోంట్ హ్యావ్ ద మైటీ గాడ్ బిఫోర్ దెమ్. అయితే నీకు నాకు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన నీకు నాకు ఆధిక్యత ఏంటంటే, వీ హ్యావ్ అవర్ గాడ్ హూ ఈస్ గోయింగ్ బిఫోర్ అస్. కాబట్టి మే మాసం ఎట్లా ఉంటుందో మనం వరి అవ్వాల్సిన పని లేదు, జూన్ ఎలా ఉంటుందో మనం వరి అవ్వాల్సిన పని లేదు, జూలై ఎలా ఉంటుంది, వీ డోంట్ వరీ, బికాస్ వీ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ బిఫోర్ అస్. గాడ్ ఈస్ వర్కింగ్ ఆన్ అవర్ బిహాఫ్. మనకి ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తున్నాడు, ఎవ్రీథింగ్ని క్లియర్ అప్ చేస్తున్నాడు. ఎందుకంటే నేను నన్ను వాగ్దాన దేశం వైపు నడిపిస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. మన దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు, మన పక్షాన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి నీకు నాకు మరి కావాల్సిన ముఖ్యమైనటే, వి షుడ్ హ్యావ్ దట్ అవేర్నెస్ ఆఫ్ ద లార్డ్స్ వర్క్. ప్రభు యొక్క కార్యాల గురించిన అవగాహన, గ్రహింపు మనము కలిగి ఉండాలి. రెండోది మనం కలిగి ఉండాల్సిన రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్రాప్రియేట్ మైండ్ సెట్. సరి అయిన మనస్తత్వము నీకు నాకు కావాలి ప్రియులారా. మోషే 31వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండము 31:6. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ఈ 4 మాటలు జాగ్రత్త చూడాలి. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ దెమ్. డోంట్ బి డిస్మైడ్. భయపడద్దు. యూ మస్ట్ హ్యావ్. దాని అర్థం ఏంటంటే,
రైట్ మైండ్ సెట్ కలిగి ఉండండి. దేవుడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, దేవుడు నీ కార్యాలు వేసేస్తున్నాడు. అయితే నేను చేయాల్సిన పని ఏంటంటే, నీకు నాకు కావాల్సిందంటే యూ మస్ట్ హ్యావ్ ద రైట్ మైండ్ సెట్. ఇదేంటంటే దేవుడు కార్యాలు వేసుకుపోతున్నాడు కదా, ఇక నా మైండ్తో ఏం పని అనుకోవచ్చేమో. నో, ఈ యుద్ధంలో నేను దేవునితో పాలుభాగస్తులమయ్యాం. వి ఫైట్ అలాంగ్ సైడ్ విత్ ద లార్డ్. యుద్ధం చేసేది దేవుడే, కానీ నువ్వు సన్నద్ధురాలవై నిలబడాలి. నువ్వు నిలబడకుండా సరైన మైండ్ సెట్తో కనుక లేకపోతే యుద్ధంలో నేను ముందుకు సాగలేం. ఫియర్ అనేది సాతాను యొక్క ప్రధానమైన ఆయుధం ప్రియులారా. ఈ ఫియర్ తోటి వాడు ఏం చేస్తాడంటే అనేక మందిని మోసం చేస్తున్నాడు, అనేక మందిని కూడా దేవుని యొక్క వాగ్దానాల వైపు వెళ్లకుండా, వాగ్దానాలు స్వతంత్రించుకోకుండా చేస్తున్నాడు. ఫియర్ ఏం చేస్తుందంటే 3 ముఖ్యమైన పనులు చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఫియర్ ఏం చేస్తాడు? సాతానుడు ఫియర్ ద్వారా డౌట్ చేసేలా చేస్తాడు దేవుని వాక్యాన్ని. ఇది నిజమా? దేవుడి తోటలోని పండ్లన్నీ తినద్దన్నాడా? ఇజ్ ఇట్? దేవుని వాగ్దానాలని డౌట్ చేసేలా చేస్తాడు దుష్టుడు. ప్రకటన గ్రంథంలో రాయబడింది కదండి. అన్నాం అనుకోండి, సరేలే పాష గారు ప్రకటనలో ఉందిలేండి, కానీ పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి కదా. దేవుడు చెప్తున్నాడు కదా, నేను నీ గురించి ఆలోచన చేస్తున్నాడు, చింతిస్తున్నాను. రైటే, కానీ నా పెళ్ళి అవుతుందా? వాట్ ఇఫ్? సాతానుడు అంటాడు, నీ పెళ్ళి అవ్వకపోతే పరిస్థితి, నువ్వు అనుకున్నట్టుగా నీ వివాహం జరగకపోతే, నువ్వు అనుకున్నట్టుగా నీకు ఉద్యోగంలో నువ్వు కొనసాగలేకపోతే, నీకు ప్రమోషన్ రాకపోతే, నీకు ఫైనాన్సెస్ పెరగకపోతే, అప్పులు ఊబిలో నువ్వు కూరుకుపోతే, నీ బిడ్డలు క్షేమంగా స్కూల్ నుంచి ఇంటికి రాకపోతే, ఒకవేళ ఈ వైరస్ నీకు సోకితే, వాట్ ఇఫ్ అయితే ఎలా? డౌట్. సాతానుడు ఏం చేస్తాడంటే ఫియర్ ద్వారా ఏం చేస్తాడు? వాడు దేవుని వాక్యాన్ని డౌట్ చేసేలా చేస్తాడు. వన్స్ నువ్వు డౌట్ చేసావంటే ఇక మిగతాది లాంఛనం అవుతుంది సాతానికి. దేవుని వాగ్దానము కరెక్టే, బైబిల్లో చెప్పాడు, చాలా వాగ్దానాలు చేశాడు దేవుడు కరెక్టే, కానీ లోకంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి, నా జీవితంలో ఎదురవుతున్న చేదు అనుభవాలు వేరుగా ఉన్నాయి. మరి దేవుడు వాగ్దానం చేస్తే ఇలా ఎందుకయింది? దెన్ యూ స్టార్ట్ డౌటింగ్. మొట్టమొదటిది డౌట్ చేస్తున్నాడు, ఫియర్ కలిగి ఉంటే. రెండోది, ఫియర్ ద్వారా వాడేం తీసుకొస్తాడు? నీలో డిస్కరేజ్మెంట్ తీసుకొస్తాడు. కృంగిపోతావు, నిరాశ వచ్చేస్తాడు. ఇంక నేను ముందుకు వెళ్ళలేను, నా జీవితం ఇంక ఇంతే. ఈ దేవుని వాగ్దానాలు వాళ్ళకి నెరవేరుతాయి కానీ నాకు కాదు. వాళ్ళు భక్తిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి నెరవేరుతాయి, వాళ్ళు ప్రార్థనా పనులు కాబట్టి వాళ్ళకి జరుగుతాయి, నాకు కాదు. యూ స్టార్ట్ ఫీలింగ్ సెల్ఫ్ పిటీ పార్టీ చేసుకుంటాడు. యూ బికమ్ అయిపోయి నాకు ఇంకేం జరగదు, డిస్కరేజ్ అయిపోతాడు. మూడోది ఏం చేస్తాడంటే ఫియర్ తోటి వాడు డీవియేట్ ఫ్రమ్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళిక నుంచి వాడు పక్కకు మరలేలా చేస్తాడు. చాలామంది ఇశ్రాయేలీలు వాగ్దానాలు కలిగినప్పటికీ కూడా వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. లక్షల మంది రాలిపోయారు. ఎందుకో తెలుసా? దే ఫియర్ దే వర్ అఫ్రైడ్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. భయపడి దేవుని మాటనే డౌట్ చేశారు. వాళ్ళు నిరుత్సాహపడిపోయారు, దేవుని ప్రణాళిక నుంచి పక్కకు మరలిపోయినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి మోషే అంటుంది ఏంటంటే, యూ మస్ట్ హ్యావ్ ద అప్రోప్రియేట్ మైండ్ సెట్. యు ఆర్ ఇన్ ద బ్యాటిల్. ఎంతో టెరిఫిక్ బ్యాటిల్స్ ఇంకా జరిగించాలి. రైట్ మైండ్ సెట్ లేకపోతే నువ్వు వాగ్దాన దేశంలోకి వెళ్ళలేవు. నువ్వు రైట్ మైండ్ సెట్ వెళ్ళకపోతే దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు, నీవు నీ కుటుంబానికి. యూ మస్ట్ హ్యావ్ ద ప్రాపర్ అప్రోప్రియేట్ మైండ్ సెట్ అనే విషయాన్ని మరి దేవుని వాక్యము నీతో నాతో పంచుకుంటే మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు యెహోషువతో అంటున్న మాట కూడా మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6, 7, 9 3 వచనాలు మనం 3 సార్లు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మొదటి 9 వచనంలో దేవుడు అంటుంది ఏంటంటే, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. చూడండి 6వ వచనం యెహోషువ 1:6, నేను విడువను నీ నడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. 7వ వచనంలో నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా ఉండాలి. 9వ వచనంలో నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము. ఫియర్, వరీ, యాంగ్జైటీ, టెన్షన్, ప్రెషర్, కన్ఫ్యూజన్ ఇవేవి నీ మైండ్లోకి రానివ్వద్దు. బీ స్ట్రాంగ్. ఇన్ అదర్ వర్డ్స్, వాగ్దాన దేశం వైపు అడుగు పెడుతున్నాడు నీవు. దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు, కార్యాలు చేస్తుండగా నీ మైండ్ సెట్ అప్రోప్రియేట్ రైట్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, తొదక ప్రభు యొక్క మహాశక్తితో మీరు బలవంతులైనడు అని చెప్తూ, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. చూడండి, యుద్ధం చేసేది దేవుడు కదా, మరి ఈ సర్వాంగ కవచం దేనికి? ఇంక నాకు యుద్ధం చేసేది దేవుడు అయినప్పటికీ కూడా నువ్వు యుద్ధ సన్నద్ధురాలవై నిలబడాలి. దేవుడు యుద్ధం చేస్తున్నాడు కదా, నేను ఇష్టానుసారంగా నువ్వు ఉండడానికి వీల్లేదు.
యు మస్ట్ పుట్ ఆన్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఏంటి హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్? సత్యమును బెల్ట్ పెట్టుకోవాలి. నీతి అను బ్రెస్ట్ ప్లేట్, రైచియస్నెస్ బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుని ఉండాలి. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ పెట్టుకుని ఉండాలి. పాదములకు సమాధాన సువార్తలను సిద్ధ మనస్సు అని జోడు తొడుక్కోవాలి. విశ్వాసం అనే డాలు పెట్టుకుని ఉండాలి. వాక్యమైన ఆత్మ ఖడ్గం పెట్టుకోవాలి. ప్రార్థన ఎడతెగ ప్రార్థన చేస్తారు. యూ మస్ట్ బి రెడీ. రెడీనెస్ను కలిగి ఉండాలి. రైట్ మైండ్ సెట్ను కలిగి ఉండాలి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 1 Peter chapter 1 verse 13. పేతురు మొదటి పత్రిక 1:13 చూద్దాం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. యూ మస్ట్ గర్డ్ అప్ ద లాయిన్స్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసును కట్టుకుని ఉండాలి. బెల్ట్ కట్టుకొని రెడీగా ఉండాలి. నీ మైండ్ ప్రిపేర్డ్ ఫర్ యాక్షన్ లాగా ఉండాలి. అక్కడ రాయబడిన పదం చూసినట్లయితే అనాజోన్మి అనే పదం వాడతారు, గ్రీక్ పదం. దాని అర్థం ఏంటంటే గర్డ్ అప్ ద లాయిన్స్ ఆఫ్ యువర్ మైండ్. అంటే అర్థం ఏంటంటే బీ ప్రిపేర్డ్ ఫర్ యాక్షన్. అదనమాట. యాక్షన్కి రెడీగా ఉండాలి నీ మైండ్ సెట్. భయపడుతూ, వణికిపోతూ, డౌట్ చేస్తూ, డిస్కరేజ్ అయిపోతూ, కృంగిపోతూ ఉండే మైండ్ కాదు. యుద్ధ సన్నద్ధురాలువే జయించుకుంటూ వెళ్ళిపోయి మైండ్ కలిగి ఉండాలి. ధైర్యం కలిగి ఉండాలి. మైండ్ సెట్ కలిగి ఉండాలి. ఈ కడవరి దినాల్లో డోంట్ బి అఫ్రేడ్. లోకస్తులు భయపడతారు. వార్తలు వినడానికి కొద్దీ, ఈ స్టాటిస్టిక్స్ చూసే కొద్దీ ఫ్యూచర్ ఎలా ఉండిపోతుందో వరి. బట్ నువ్వు నేను వరి అవ్వం. ఎందుకని? మన దేవుడు మనతో ఉన్న దేవుడు. చూడండి, ఇప్పుడు 3వ విషయం కొద్దాం. అవేర్నెస్ ఆఫ్ ద లార్డ్స్ వర్క్ చూసాం. అప్రోప్రియేట్ మైండ్ సెట్ కలిగి ఉండాలి చూసాం. 3వది నీవు నేను కలిగి ఉండాల్సిందంటే అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిని గూర్చిన నిశ్చయత. ప్రభువు తోడు సన్నిధి గూర్చిన నిశ్చయత నీవు నేను కలిగి ఉండాలి ప్రియులారా. చూడండి, ద్వితీయోపదేశకాండం 31:6 చూద్దాం. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఇట్ ఈస్ ద లార్డ్ హూ గోస్ విత్ యూ. నీతో కూడా వచ్చేవాడు. ఈ దేవుడు నీకు ముందుగా వెళ్తున్నవాడు, నీకోసం కార్యాలు చేసినవాడు. అంతేకాదు నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ ప్రియులారా. ఈ యుద్ధంలో నీతో నాతో ఉన్నవాడు మన దేవుడు. ఎందుకు భయపడద్దు? యెహోషువ ఎందుకు భయపడద్దు? ఎందుకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి? యెహోషువ 1:9 ఉంది అక్కడ. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ విల్ బీ విత్ యూ వేర్ ఎవర్ యు గో. ఎక్కడికైనా వెళ్ళు, నీ దేవుడు నీతో ఉంటానన్నాడు. నీతో ఉంటానన్నాడు. సదాకాలం మీతో ఉంటున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. గాడ్ ఈజ్ విత్ us ఈవెన్ టు ద ఎండ్ ఆఫ్ ది ఏజ్. ఈ హ్యూమన్ హిస్టరీ ఎండ్ అయిపోయినప్పుడు కూడా we will be with the Lord forever and ever. Our God is with us. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో పుట్టినప్పుడు ఆయన గురించి రాయబడిన మాట్లాడి ఇమ్మానుయేల్ ఆయన పేరు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. గాడ్ విత్ us. ఎంతకాలము? సదాకాలము. నీతో నాతో సదాకాలం ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. నీతో పాటు సదాకాలం ఉండడానికి నీ కొరకు నా కొరకు కలువరిశిలలో ప్రాణం పెట్టాడు ఆయన. ఆయన నీ నా పాప శిక్షను భరించాడు. ఆయన నీ నా పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్త బలి అయిపోయాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆ ఘోర శిలువ మరణాన్ని అనుభవించాడు ఆయన. ఎందుకంటే నీ పక్షాన నా పక్షాన అద్భుత విజయాన్ని ఇవ్వడానికి కొరకు. విజయమందు మరణము మృంగివేయబడను. మరణం ఓడిపోయింది, పాపం ఓడిపోయింది. పాపానికి మరణానికి నీ మీద నా మీద గ్రిప్ లేదు ప్రియులారా. ఈనాడు నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి. అంధకార సంబంధ రాజ్యం నుంచి ఆయన నేను నన్ను విడుదల చేశాడు, నీతో ఉంటున్నాడు. అంతేకాదు దేవుడు మనలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించిన బిడ్డవైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు. ట్రయోన్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ. త్రియేక దేవుడు నీలో నివాసం చేస్తా ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్ ఈజ్ ఇన్ యూ. ఎంతకాలం? సదాకాలం ఈ దేవుడు నీతో ఉంటున్నాడు. కాబట్టి ఎందుకు భయం? ఎస్, లోకస్తులు భయపడతారు. ఈ కేసులు రోజు రోజు పెరిగే కొద్దీ, ఈ లాక్డౌన్ ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ, భవిష్యత్తు ఎలా ఉంటుందో భయపడిపో. బట్ యూ నీడ్ నాట్ ఫియర్. గాడ్ ఈజ్ నాట్ సర్ప్రైజ్. దేవుడు సర్ప్రైజ్ అవ్వాల. సడన్గా ఈ కరోనా వైరస్ వచ్చి ఈ బ్రేక్ డౌన్ అంతా అయ్యేసరికి దేవునికి తెలుసు ఇవన్నీ కూడా. దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఈవెన్ ఇన్ దిస్ లాక్డౌన్
దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. అంతేకాదు, ఆయన నీతో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్. ఎంత మంచి దేవుడు అండి. నీకు అనిపించకపోవచ్చు, కానీ 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 పాస్టర్ గారు దేవుడు నాతో ఉన్నట్టు నాకు అనిపించట్లేదే. నీకు అనిపించకపోవచ్చు, కానీ బట్ స్టిల్ గాడ్ ఈజ్ విత్ యూ. ఒకసారి ఒక ఇంట్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందండి. ఆ ఇంట్లో మమ్మీ, డాడీ, సోదరులు, సోదరిమలు అందరూ బయటకు వస్తున్నాడు. కానీ ఒక చిన్న పాప తన టెడ్డీ బేర్ తెచ్చుకుందామని అప్ స్టేర్స్కి వెళ్ళిందండి. వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చేలాగా మంటలు తీవ్రం అయిపోయినాయి, బయటికి రాలేకపోయిందంట. పైకి వెళ్ళిపోయింది, ఇంటి పైకి వెళ్ళిపోయిందంట. డాడీ డాడీ మమ్మీ అని అరుస్తూ ఉందంట. డాడీ అన్నాడు, బిడ్డ జంప్ చేయి అన్నాడు. డాడీ నాకు భయం వేస్తుంది, నాకు నువ్వు కనపడలేదు అంటుందంట. కానీ బిడ్డ నువ్వు నాకు కనపడుతున్నావు, జంప్ చేయి అన్నాడు అంట డాడీ. నేను జంప్ చేయలేను డాడీ, నాకేం కనపడలేదు, ఇక్కడ అన్ని మంటలు, దట్టమైన చీకటి అలుముకుంది. డాడీ అన్నాడంట, బట్ ఐ సీ యూ, నేను నిన్ను చూస్తున్నాను, నేను నీ క్రిందనే ఉన్నాను, యూ జంప్ జస్ట్ బై ఫెయిత్ అనగా ఆఖరికి ఆ బిడ్డ ఉన్నప్పుడు అలా జంప్ చేసిందంట. ఎక్కడ వాలిందంటే తండ్రి చేతుల్లో వాలిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, భయంకరమైన భయాలు, ఆందోళనలు, చీకట్లకు అమ్ముకున్న ఈ లోకంలో నువ్వు అనుకోవచ్చు, దేవుడు నాతో ఉన్నాడా, నా కుటుంబంతో ఉన్నాడా, నాకు కనబడలేదే. నీకు కనబడలేదు. గాడ్ నోస్ యూ, గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు, నీతో ఉండి కార్యం చేస్తూ ఉన్నాడు. ఆయన నీకు ముందుగా వెళ్తున్నాడు, మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తున్నాడు, నీ పక్షాన కార్యం చేస్తున్నాడు. భయపడద్దు, భయపడద్దు. నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, నా బిడ్డల ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, నాకు వివాహం అవుద్దో లేదో, నాకు ఉద్యోగం వస్తుందో రాదో, నేను అనుకున్నట్టుగా నాకు కళలను నెరవేర్తయో లేవో, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో ఏమో. డోంట్ బి అఫ్రైడ్. నీ దేవుడు నీకు ముందుగా నడుచుచున్నాడు. ఆయన హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ గోయింగ్ బిఫోర్ us. గాడ్ ఈజ్ ఫైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. గాడ్ ఈజ్ ప్రెజెంట్ విత్ us. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా 43:2. ఐజయా 43:2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకో ఈ జలములు, ఈ యొక్క జ్వాలలు, అగ్ని జ్వాలలు ఏంటంటే కష్టాలు, శ్రమలకు సూచనగా ఉంటాయి. ఇవేవి నీ జీవితంలో ఎదురైనప్పటికి కూడా ఏవి కూడా నిన్ను తాకవు, ఏవి నీకు హాని చేయవు. ఎందుకని? నేను నీకు తోడయ్యుందును. 5వ వచనం కూడా చూడండి. యెషయా 43:5. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యూ. 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని నేను చెప్పినాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యూ. బైబిల్లో ఎన్నిసార్లు, దాదాపు 365 సార్లు భయపడక. ఫియర్ నాట్. ఎందుకని? ఐ యామ్ విత్ యూ. నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నాను. నీ కుటుంబంతో ఈ లాక్డౌన్లో నువ్వు ఒక్కదానివే గృహ నిర్బంధంలో ఉన్నావేమో, ఎవరు నేను ఆదుకునే వాళ్ళు లేరేమో, చుట్టూ చీకట్లు, భయాలు, ఆందోళన కమ్ముకొనియేమో, బట్ గాడ్ ఈజ్ విత్ యూ. మరణదూత ఐగుప్తుల సంచారం చేసినప్పుడు ఇశ్రాయేలుల గృహాన్ని తాకలేదు. ఎందుకని? యేసు రక్త కాపుదల, ఆ గొర్రెపిల్ల రక్తము పులుముకోబడింది. నీవు నేను యేసుక్రీస్తుని విశ్వసించిన వారు అయితే యేసు రక్త కాపుదలలో ఉన్నావు. గాడ్ ఈజ్ విత్ యూ. నీకు ఏ హాని కూడా కలగదు. 91వ కీర్తన మనకు బాగా తెలుసు కదా. మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఏ తెగులు నీ కూడా అరమను సమీపించదు. పగటి వేళ ఎగురు బాణమును కిరణం, మధ్యాహ్నం పాడు చిరోగం కిరణం, చీకటి సంచరించి తెగులను కిరణం, రాత్రి వేళ కలుగు భయమున కిరణం. నువ్వు భయపడవు, నువ్వు భయపడవు. అయ్యో మరి భయంకరమైన వార్తలు ఉన్నాయే. నీ పక్కన 1000 మంది పడినాడు, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ వద్దకు రాదు. ఎందుకని? గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. ఉదయకాలన ద లార్డ్ హూ గోస్ బిఫోర్ us. నీకు నాకు ముందుగా నడుచుచున్న దేవుడు. నువ్వు అనుకోవచ్చు, ఎట్లా మరి ఇదిగో నేను అనుకున్నవి నెరవేరవేమో. మోషే అంటున్నాడు, మోషే అనేవాడు లేకపోవచ్చేమో, కానీ దేవుడు నీకు ముందుకున్నాడు. ఎందుకంటే మోషే మీదే మీరు ఎక్కువ ఆధారపడ్డారేమో. నో, మోషే లేకపోవచ్చు, రేపొద్దున యెహోషువ లేకపోవచ్చు, ఎవరు లేకపోవచ్చు, బట్ ద లార్డ్ కీప్స్ ఆన్ గోయింగ్ బిఫోర్ యూ. బహుశా ఈ లాక్డౌన్ టైంలో దేవుడు నీకు ఉద్యోగం లేకుండా చేశాడేమో, జీతం లేకుండా చేశాడేమో, నువ్వు అనుకున్న పరిస్థితులు లేకుండా చేశాడేమో, దేని మీద నువ్వు ఎక్కువ ఆధారపడుతున్నావు, అవన్నీ లేకుండా చేశాడేమో. ఎందుకంటే సో దట్ యూ విల్ డిపెండ్ ఆన్ ద లార్డ్. నువ్వు గ్రహించాల్సిందంటే ఉద్యోగం లేకపోయినా, జీతం లేకపోయినా, నాకు ఆధారం అనుకుని ఏమీ లేకపోయినా, నాకు తెలుసు ఒకటి, ద లార్డ్ గోస్ బిఫోర్ మీ. నా దేవుడు నాతో ఉన్నాడు.
నా తల్లిదండ్రులు నాకు దగ్గరలో లేరేమో, నాకు అయిన వారు బంధుమిత్రులు ఈ సమయంలో దగ్గరలో లేరేమో. ద లార్డ్ గోస్ బిఫోర్ యూ. హీఈస్ ఫైటింగ్ ఆన్ యువర్ బిహాఫ్. హీ ఈజ్ విత్ యూ. నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన కార్యాలు చేస్తున్నాడు. నీవు నేనేం చేయాలి తెలుసా? యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ ద లార్డ్స్ వర్క్. దేవుడు నా పక్షాన కార్యాలు చేస్తున్నాడని నువ్వు నమ్మాలి. భయానికి, ఆందోళనకు నువ్వు తావివ్వకూడదు. యూ మస్ట్ హ్యావ్ ద అప్రోప్రియేట్ మైండ్ సెట్. విశ్వాస సహితమైన మనసుని కలిగి ఉండాలి. ఎస్, మై గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ మై బిహాఫ్. యూ మస్ట్ బి అష్యూర్డ్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ. ఆ నిశ్చయత నువ్వు కలిగి ఉండాలి. నా ప్రభువు నాతో ఉన్నాడు. నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య సదాకాలం ఉంటానన్నాడు. ఇప్పుడు నాతో ఉన్నాడు, ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు. కాబట్టి నేను దేనికి భయపడను. విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తాను. ఖడ్గమైన, మరణమైన, హింసైన, ఉపద్రవమైన, కరువైన, వస్త్రహీన ఏది కూడా నా దేవుని ప్రేమించిన నన్ను ఎడబాపం లేరదు. వీటన్నిటిలో నన్ను ప్రేమించిన వాని ద్వారా అత్యధిక విజయం పొందుచున్నాను. జయము జయము జయం పొందుకుంటూ వెళ్ళిపోతున్నాను. క్రైస్తవుని ఏది ఆపలేదు ప్రియులారా. యు కీప్ మూవింగ్, యు కీప్ కాంకరింగ్. కరువైన, వస్త్రహీనతైన, కరువైన వైరస్, ఇంకో ఏ వైరస్ అయినా, ఇంకే తగులైనా, ఇంకే లాక్డౌన్, వాట్ ఎవర్ మే హ్యాపెన్, యు కీప్ మూవింగ్. ఆగవు నువ్వు. ఎందుకో తెలుసా? ద లార్డ్ గోస్ బిఫోర్ యూ. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నీ కొరకు శిలువ మరణాన్ని పొందిన యేసయ్య, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య నీ ముందు నడుస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తు సెక్యూర్గా ఉన్నది బిడ్డ. నువ్వు ఆనందిస్తూ, సంతోషిస్తూ, విజయోత్సవంతో ముందుకు సాగగలవు. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పేవేవి కూడా నీకు వర్తించవు. ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ ఉదయకాలన నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలి. నీ సొంతంగా ఈ జీవిత యాత్రలో నడవాలని ట్రై చేయొద్దు. అది నీకు ఏమాత్రం క్షేమం కాదు. దేవుడు నీకు ముందుగా నడుస్తానంటాడు. ఇంత గొప్ప దేవుడిని కలిగిన నువ్వు ఎందుకు ఒంటరిగా నడవాలి? నీతో ఉంటాను, నీతో సదాకాలం ఉంటానని చెప్పిన యేసయ్య ఆయన నీతో వస్తానంటే ఆయన లేకుండా నువ్వు ఎందుకు బ్రతకాలి? ఈ ఉదయకాలనే యేసు నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా నేను బ్రతకలేనయ్యా. చీకటితో, అభద్రతతో, భయంతో నిండిపోయిన లోకంలో ఐ కాంట్ వాక్ అలోన్. ఐ కాంట్ వాక్ ఆల్ అలోన్. ఐ నీడ్ యూ జీసస్. ఈ ఉదయకాలనే నా జీవితాన్ని నీకు నా ఇస్తున్నాను ఆయన. నేను నా సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరిస్తున్నాను ఆయన. ఒక మాట చెప్పు, యేసుని హృదయంలోకి చేర్చుకో. ఈ దినా నుంచే యేసుతో కలిసి నువ్వు నడవచ్చు. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి స్థలంలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు వ్యక్తిగత ప్రార్థనలో గడపాల్సిందిగా మీకు ప్రేమతో మనవి చేసిన ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి వందనాలు చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యు ఆర్ గోయింగ్ బిఫోర్ మే. నాకు ముందుగా నడుచుచున్న దేవుడు వెనక్కి వందనాలు. మే 4 నా పరిస్థితి ఎలా ఉంటుంది, మే 5 ఎలా ఉంటుంది, ఐ నీడ్ నాట్ కేర్ అబౌట్ దాట్. ఎందుకంటే నువ్వు నాకు ముందుగా నడుచుచున్నావయ్యా. నాకు ముందుగా నడుచు మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తున్నావు. అలనాడు ఇశ్రాయేలు పక్షాన ముందుగా నడుస్తున్నావు. వారి యుద్ధాలన్నీ జరిగించావు, అద్భుత విజయాలు ఇచ్చావు, వాగ్దాన దేశం వైపు నడిపించావు. నువ్వు నమ్మదగిన దేవుడు నాయన. ఈ కడవరి దినాల్లో నాకు ముందుగా, నా కుటుంబానికి ముందుగా నడుస్తున్నందుకు నీకు వందనాలయ్యా అని చెప్తాను. అదే సమయంలోనైనా నాకున్న ప్రతి అనుమానాన్ని, భయాన్ని, ఆందోళనను తీసిపోయిన ఆయన. ఎందుకంటే నా దేవుడు కార్యం చేస్తున్నాడు, కార్యాలు చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, నాతోనే ఉన్నాడు. ఈ యొక్క నిశ్చయత, ఈ యొక్క విశ్వాసంతో నేను నీతో కలిసి సాగడానికి సహాయం చేయి. ఒకడు యేసుక్రీస్తుని ఇంతవరకు నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, యేసు పాపినైనా నన్ను క్షమించయ్యా. ఇంతవరకు నా జీవితాన్ని నా సొంతంగా జీవించాలని చూశాను. నా ఇష్టానుసారంగా నా సుబుద్ధిని ఆధారం చేసుకుని నడవాలని చూశాను ఆయన. కానీ ఈ దినాన నేను ఒక తీర్మానం చేసుకున్నాను. నువ్వు లేకుండా నేను జీవించలేను యేసు. నువ్వు నాకు కావాలి. నా హృదయంలోనికి రండి. ఇప్పుడే నా పాపాలను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడే నేను నా సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తున్నాను. నా పాపాల కొరకు నువ్వు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు నేను నమ్ముతున్నానయ్యా. అయ్యా, నేను నా సొంత రక్షకునిగా, నా ప్రభువుగా, నా రాజుగా నేను అంగీకరిస్తాను. కమ్ ఇన్ టు మై హార్ట్. ఈరోజు నుంచి నా జీవితాన్ని నువ్వే నడిపించు యేసు. ఒక తీర్మానం ప్రార్థన చేయి. ఓ, నీ జీవితం అద్భుతంగా, మధురంగా ఉండబోతుంది బిడ్డ. ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడ, సర్వకృపానిధిగా మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలన మీ జీవపు వాక్కులతో చేరువచ్చిన మమ్మల్ని అందరినీ సంధించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు మాకు ముందు నడుచుచున్న దేవుడు పోయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు నాయన. లోకస్తులు ఎవరికి కూడా ఈ భాగ్యం లేదయ్యా. వారికి ముందు భయాలు, ఆందోళనలు, అయ్యా చింత ముందు నడుస్తూ ఉన్నాయి. వారికి ముందు ఆధారం లేదు నాయన. వారి ముందు చీకట్లు కమ్ముకొని ఉన్నాయి. కానీ మాకైతే ఎంత భాగ్యము. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు
అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాకు ముందుగా నడుస్తున్న దేవుడు, యుద్ధ శూరుడగు యెహోవా, పరాక్రమంతుడు, మహాభయంకరుడగు దేవుడు, మా గొప్ప దేవుడు మాకు ముందుగా నడుస్తున్నాడు. అయ్యా, ఎంత భాగ్యవంతులము నాయన. కనుక తండ్రి, మీ కార్యాల గురించిన స్పష్టమైన గ్రహింపు, ఆయన సరైన మనస్తత్వము, అయ్యా మీ యొక్క సన్నిధిని గురించిన ఆ యొక్క నిశ్చయత కలిగిన వరంగా మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని వెంబడిస్తూ విజయోత్సవంతో జీవిత యాత్రలో ముందుకు సాగటకు వాక్యమైన అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మొట్టమొదటిసారి యేసుక్రీస్తు తమ హృదయాలకు చేర్చుకున్న బిడ్డలు బట్టి మీకు వందనాలు. ఈ దినాన్ని నుంచి యేసుక్రీస్తుని ప్రభువుగా కలిగి అయ్యా మీ యొక్క యాజమాన్యత్వానికి లోబడుతూ నాయన మీలో అడుగు వేస్తూ అయ్యా వాగ్దాన దేశం వైపు, వాగ్దానాల వైపు నాయన బిడ్డలు నడవడానికి సహాయం చేయమని, అయ్యా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నాయన, మాకు మేలు కలుగుటకాయ అయ్యా సమస్తమును సమకూర్చి జరిగిస్తున్న దేవుడు నమ్ముచు విశ్వాస సహితమైన అయ్యా అతని ప్రయాణం చేయటం అందరికీ సహాయం చేయమని మీకేమో ప్రేమ స్తుతి ఆరాధన చెల్లిస్తూ యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మరణమును క్షమించం, మమ్మల్ని శోధనలకు తేక కీడుని తప్పించం, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఇవైనవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం తమకు ముందుగా నడుచున్న యేసును హత్తుకొని విశ్వాస సహితమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ సార్వత్రిక సంగమునకు తోడై ప్రభువు రాకడ వరకు సదాకాలం నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు చెల్లిస్తాను. వచ్చే ఆదివారము మనము కమ్యూనియన్ కలిగి ఉందాం. ఇది ఎట్లా పాస్టర్ గారు, ఎట్లా మనం రొట్టె ద్రాక్షరసం కలిగి ఉండగలం మీరు అనుకోవచ్చేమో. దయచేసి మీకు వీలుంటే ఎక్కడైనా కానీ బేకరీస్లో కానీ ఎక్కడైనా కానీ గ్రేప్ జ్యూస్ దొరుకుతుంది, ఒక బాటిల్ కొనుక్కోను. ఎందుకంటే ఇప్పుడు షాప్స్ కూడా తెరుస్తూ ఉన్నారు కనుక ఒక బాటిల్ మీరు కొనుక్కుంటే ఈ సీజన్లో మనం రెగ్యులర్గా దాన్ని వాడచ్చు. బ్రెడ్ ప్యాకెట్, అదేవిధంగా కమ్యూనిటీ బాటిల్ మీరు సిద్ధం చేసుకోవాలి. ఎనీ క్రిస్టియన్ బుక్ స్టోర్స్, బెరయన్లో అయినా కానీ ఎక్కడైనా లేదా బేకరీస్లో ఎక్కడైనా కానీ గ్రేప్ జ్యూస్ అమ్ముతారు. ఒక బాటిల్ కొనుక్కోండి, బ్రెడ్ మీద ఉంచుకోండి. వచ్చే ఆదివారము మనం కమ్యూనియన్ కలిగి ఉందాం, ప్రభు బల్ల సహవాసం కలిగి ఉందాం. అట్లానే రెగ్యులర్ కూడా మనం కలిగి ఉండొచ్చు కనుక సిద్ధపడి రావాల్సిన కోరుతున్నాం. వచ్చే ఆదివారం తిరిగి 11 గంటలకు మనం ఆరాధనలో కలుద్దాం. అంతవరకు మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.